హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఫ్రెండ్స్, నేను ఇది మై స్టార్ట్అప్ జర్నీ సిరీస్ అంటూ ఇది సండే టైం వస్తుంది. ఇది యాక్చువల్ గా ఒక వీక్లీ వీలాగ్ లాగా. అయితే ఈ సిరీస్ లో మీరు గనక మొదటి నుంచి ఫాలో అవుతుంటే నేను యాక్చువల్ గా ఎక్కడ ఈ స్టార్ట్అప్ జర్నీ అంటూ స్టార్ట్ చేశాను, నేను ఏమేమి ఎగ్జిక్యూట్ చేశాను, నా ఐడియాస్ అన్ని కూడా ఎలా బాగున్నాయి, అంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తూ వస్తున్నాను. అయితే ఇంతే కాకుండా నేను ఈ వీక్ నా స్టార్టప్స్ కంటూ ఏం చేశాను అండ్ ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాను, అసలు నా గోల్ ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీక్లీ వీలాగ్ లో అయితే వివరించబోతున్నాను. ఈ వారం కనుక మనం చూసుకున్నట్టయితే 2 వీడియోలు వచ్చాయి. వాటిల్లో ట్యూస్డే రోజు వచ్చిన వీడియో వచ్చేసి ఎడ్యుటెక్ మీద చేశాను, అంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ మీద. అది ఇండియాలో అసలు ఎంతవరకు వచ్చింది, ఈ బైజూస్ అనేది ఫెయిల్ అవడం వల్ల ఆ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి ఏమన్నా ఎఫెక్ట్ ఉందా, అండ్ ఇప్పుడు ఎక్కడున్నాం మనం ఎడ్యుటెక్ లో, ఫ్యూచర్ లో ఎంతవరకు రీచ్ అవ్వాలి, మనం ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్టయితే మనం ఎక్కడున్నాం, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కానీ ఈ వీడియోలో మెయిన్ గా మీరు థంబ్నెయిల్ నుంచి, టైటిల్ నుంచి మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేకపోవచ్చు. అందువల్ల తక్కువ మందే ఈ వీడియో మీద క్లిక్ చేసి ఉండొచ్చు. కానీ ఈ బైజూస్ అనేది చాలా డౌన్ అయినా కానివ్వండి, అండ్ ఈవెన్ వాళ్ళు ఇన్సాల్వెన్సీ అంటే ఐపీని వాళ్ళు ఫైల్ చేశారు. బట్ ఈవెన్ దో ఈ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ లో ఆపర్చునిటీస్ అనేవి చూస్తూ ఉంటే ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ మనం ఏదో ఒక ట్యూషన్స్ లాగా ఒక బైజూస్ లాంటి యాప్స్ నే మనం చూస్తాం, కానీ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఇంకా ఎంతో ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంది. అండ్ మీరు హైయర్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే మనం ఒక 27 మెంబర్స్ మాత్రమే ఎన్రోల్ అవుతున్నారు. అండ్ గవర్నమెంట్ బై 2035 కి ఒక 50 మెంబర్స్ వరకు వాళ్ళు టార్గెట్ పెడుతున్నారు ఒక ఎన్రోల్మెంట్స్ లో. అంటే ఆల్మోస్ట్ ఒక 90% ఇంక్రీజ్ అవబోతుంది. సో మీరు ఊహించగలరు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ ఇండస్ట్రీలో. అంతేకాకుండా చాలా ఇన్సైట్స్ అయితే ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో చెప్పడం జరిగింది. అండ్ బై ద వే ఇట్స్ ఎ బిట్ లెంతీ వీడియో, బట్ మీకైతే ఒక ఇన్సైట్ అంటూ ఇస్తుంది. మీరు ఐడియాస్ థింకింగ్ లో ఎవరైనా ఉంటే అండ్ మీకు మీ మైండ్ లో మెలుగుతున్న ఐడియా ఎడ్యుకేషన్ టెక్నాలజీకి రిలేటెడ్ అయినా కానివ్వండి, మీరు ఈవెన్ దో ఇట్స్ ఏ బిట్ లెంతీ వీడియో అండ్ ప్లీజ్ డూ వాచ్. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. మీకు డెఫినెట్ గా ఒక ఇన్సైట్, ఒక డీప్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ మీద అయితే అందుతుంది. అండ్ ఇది యాక్చువల్ గా ట్యూస్డే రోజు వచ్చింది. యూజువల్ గా మన ఛానల్లో అంటే రీస్టార్ట్ చేసిన రోజు అని చెప్పుకోవాలి. ట్యూస్డే రోజు ప్రతిదీ కూడా ఒక ఇండస్ట్రీ గురించి చెప్తూ వచ్చాను. థర్స్డే రోజు వీక్లీ రీక్యాప్ అంటూ, అంటే స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ లో ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది దాని గురించి చెప్తూ వచ్చాను. ఎక్కువ మంది దాన్ని చూడకపోవడం వల్ల తర్వాత ఈ కేస్ స్టడీస్, ఇంకా కొంత స్టార్ట్అప్ నాలెడ్జ్ అన్నీ కూడా దాంట్లో ఇస్తూ వచ్చాను. అండ్ ఈ రీసెంట్ గా అంటే ఒక 4 to 5 వీక్స్ టైంలో కనుక చూసుకున్నట్టయితే చాలా క్వాలిటీ కంటెంట్ అండ్ నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ కానివ్వండి, ఇండస్ట్రీ గురించి డీప్ అనాలిసిస్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాం. సో ఈ థర్స్డే యాక్చువల్ గా ఒక 2-3 వీక్స్ నుంచి కూడా కొంచెం డిలే అవుతూ వస్తుంది. సాటర్డే మార్నింగ్ కి షిఫ్ట్ చేసాం, కొన్నిసార్లు సాటర్డే ఈవినింగ్ వస్తా ఉంది. దీనికి మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ అండ్ సూన్ వీ విల్ సెట్ దీస్ టైమింగ్స్. ఈ సాటర్డే అంటే లాస్ట్ సాటర్డే వచ్చేసి వీవర్క్ గురించి కేస్ స్టడీ చేసాం. అంటే కంప్లీట్ కేస్ స్టడీ, అసలు వీవర్క్ అనేది ఎలా స్టార్ట్ అయింది అండ్ ఫౌండర్స్ ఏమేమిటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఇనిషియల్ ఫండింగ్ ఎలా రేజ్ చేశారు, అసలు పడిపోవడానికి కారణం ఏంటి, ఇండియాలో సేమ్ వీవర్క్ ప్రాఫిటబుల్ గా ఉండటానికి ఏమేమి రీజన్స్, అండ్ బిజినెస్ మోడల్ ఏదైనా చేంజెస్ తోటి వీవర్క్ సక్సెస్ అయ్యి ఉండొచ్చా, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇవే మెయిన్ గా వీడియోస్. అండ్ షార్ట్ వీడియోస్ కు వచ్చేసరికి యాక్చువల్ గా రీసెంట్ టైంలో ఏ షార్ట్ వీడియోస్ కూడా చేయట్లేదు. త్వరలో షార్ట్ వీడియోస్ కూడా రీస్టార్ట్ చేయాలని చెప్పని అనుకుంటున్నాను. అండ్ ఇంకా అసలు ఈ స్టార్ట్అప్ సిఓఈ అంటే ఏంటి, అసలు ఎందుకోసం మేము ఈ స్టార్ట్అప్ సిఓఈని స్టార్ట్ చేసాం, మీరు కనుక చూసుకున్నట్టయితే ఈ ఫోకస్డ్ స్టార్ట్అప్ నాలెడ్జ్ కంటెంట్ మాత్రమే ఇస్తున్నాను. ఎక్కడికి కూడా లిటిల్ బిట్ డైవర్షన్ కూడా ఈ ఛానల్లో అంటూ లేదు. ఈవెన్ దో స్మాల్ ఛానల్, ఎక్కువ మంది మనకి సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూవర్షిప్ లేకపోయినా కూడా ఓన్లీ ఫోకస్డ్ కంటెంట్ అండ్ నీషే కంటెంట్ మాత్రమే మనం ఇస్తూ వస్తున్నాం. అయితే అసలు ఎయిమ్ ఏంటి, ఈ స్టార్ట్అప్ సిఓఈ ఒక మిషన్ ఏంటి, స్టార్ట్అప్ సిఓఈ యొక్క విజన్ ఏంటి అంటే, మిషన్ కనుక చూసుకున్నట్టయితే మనం అందించే కోర్సులు కానీ నాలెడ్జ్ కానివ్వండి, ఎస్పెషల్ గా మనం startupcoin.com అనే ఒక వెబ్సైట్ అంటూ క్రియేట్ చేసాము. అండ్
ఆ కోర్సెస్ ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటున్నాం. సో ఈ స్టార్ట్అప్ సిఓఈ ప్రొవైడ్ చేసే ఏ కోర్స్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ తోటి ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ కూడా, ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా ఒక వరల్డ్ క్లాస్ సపోర్ట్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటూ ఈ స్టార్ట్అప్ ఇండస్ట్రీలో ఇవ్వాలన్నదే మా ఎయిమ్. అండ్ వాళ్ళకి ఒక $1 బిలియన్ కంపెనీని వాళ్ళు స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరం అన్ని కూడా ఈ స్టార్ట్అప్ సిఓఈ అనేది ప్రొవైడ్ చేయాలి అనేదే మా ఎయిమ్. మెయిన్ అంటే వాళ్ళకి సంబంధించిన టూల్స్, టెక్నాలజీ అండ్ వాళ్ళకి ఏమేమైతే అవసరం అవుతాయో అన్నిటినీ కూడా ఈ స్టార్ట్అప్ సిఓఈ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇదే మా మిషన్. అండ్ విజన్ కి వచ్చేసి, అంటే ఇంతకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మిషన్ విజన్ అనేది ఎలా ఉండాలి అనేది. మిషన్ ఒక డౌన్ ద లైన్ ఒక 5 years కంటూ టార్గెట్ చేస్తే ఈ విజన్ అనేది అట్లీస్ట్ 10 to 20 years టైంలో. అయితే స్టార్ట్అప్ సిఓఈ విజన్ కి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 10,000 స్టార్ట్అప్స్ డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ వాళ్ళు ఒక సస్టైనబుల్ $1 బిలియన్ బిజినెస్ వాళ్ళు ఆ బిల్డ్ చేసే ప్రాసెస్ లో మేము ఒక క్రూషియల్ రోల్ అంటూ ప్లే చేయాలని అనుకుంటున్నాం. అంటే వాళ్ళ ఫండింగ్ విషయంలో హెల్ప్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ టెక్నాలజీ బిల్డింగ్ లో కానీ, లేకపోతే వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ విధంగా కానీ, ఆ విధంగా ఎనీ ఏరియా వాళ్ళు ఈ స్టార్ట్అప్ బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఏ ఏరియాలో అయినా కానీ మేము ఒక క్రూషియల్ రోల్ అంటూ ప్లే చేయాలనేదే మా విజన్. అండ్ సో దీనికి సంబంధించి ఫ్యూచర్ లో ఏమేమి చేయబోతున్నాం అంటే ఒక సైడ్ మీకు నాలెడ్జ్ అందిస్తూనే, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూనే, మిమ్మల్ని ఒక స్టార్ట్అప్ ఈకో సిస్టమ్స్ వైపు మిమ్మల్ని నడిపిస్తూనే నేను ఈ ఈకో సిస్టమ్ కి ఎలాగ ఉపయోగపడగలను అండ్ నా స్టార్ట్అప్ సిఓఈ కోర్సెస్ ని ఎలా ముందుకు తీసుకోపోదలుచుకున్నాను అన్నీ కూడా మీకు టైం టు టైం అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది కూడా ఒక స్టార్ట్అప్ గానే చూడండి. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఏమేమి స్టార్ట్అప్స్ నేను ట్రై చేయబోతున్నాను, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఎలాగ వాటిని కూడా ముందుకు తీసుకెళ్తానని అనేది ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ డీటెయిల్ గా ఈ మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్ గురించి ఆల్రెడీ అయితే ఒక వీడియో చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ వాచ్. మీకు ఈ స్టార్ట్అప్ జర్నీలో చెప్పలేదు కాబట్టి సో మీకు అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందుకోసమే మీకు జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదండి ఈ వారం మై స్టార్ట్అప్ జర్నీ వీక్లీ వీలాగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఎంతమంది అయితే తెలుసు, మీ వాట్సాప్ లో ఎంతమంది గ్రూప్స్ ఉంటాయో అండ్ వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ లెట్ దెమ్ డిసైడ్ ఇది ఒక నాలెడ్జబుల్లా కాదా అంటే నా వీడియోస్ అన్ని కూడా లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళు జాయిన్ అవుతారో లేదో లెట్ దెమ్ డిసైడ్. బట్ మీ వరకు వచ్చేసి అండ్ ప్లీజ్ డూ ఫార్వర్డ్. ఎందుకు అంటే మెయిన్ గా రీచ్ అంటూ ఇంక్రీజ్ అవ్వాలండి. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందో లేదో అది పక్కన పెడితే ఎక్కువ మంది అంటూ ఈ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ లో వైపు నడవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చినప్పుడే ఆ ఈకో సిస్టమ్ లోకి నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా యాడ్ అవుతారు అండ్ నెంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ పెరుగుతాయి. నేను ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ ఇన్సైట్స్ అంటూ చూస్తూ చెప్తూ ఉన్నాను. మనం ఇంకా గ్రో అవ్వాల్సింది ఎంతో ఉంది. మనం జస్ట్ ఒక $3.9 ట్రిలియన్ దగ్గర మనం ఉన్నాం. ఇంకా ఇది గోయింగ్ టు రీచ్ ఒక 30, 40, 50 ట్రిలియన్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అది డౌన్ ద లైన్ 20-25 years టైంలోనే కాబట్టి. అండ్ ప్లీజ్ డూ స్ప్రెడ్ ఎ వర్డ్ అబౌట్ startupcoe.com. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.